నరేష్ గారు సమయంలో మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి? అంటే ఆకలి దాడులు కానీ, భూములు పంచటం కానీ, చౌకీదారులను ఈ పుల్లర తీసుకోకుండా గొర్రెలు మేకలకు కానీ ఎస్టీ వాళ్ళ గోదలకు ఒక ఆవు వెంబడి 20 రూపాయలు తీసుకునేవాళ్ళు అప్పుడు. ఇది అడవులలో మేసినందుకు వాళ్ళు అది బంద్ చేయటం, ఇది కట్టే కొట్టుకొని బతకాలని చెప్పి వీళ్ళకు ఆహారం లేక వీళ్ళు ఇట్లాంటిగా దానికి సపోర్ట్ చేసినాం మేము. అట్లాంటిగా అప్పుడులో మీరు గెరిల్లా వార్లు ఏమున్నాయా? ఉన్నాయి. ఏమున్నాయి? అట్లా గెరిల్లా దాడులు చేసేటప్పుడు అంటే కొన్ని ఎక్కడ అంటే ఇప్పుడు ఇక్కడ రంగంపేట అని ఉంటుంది. రంగంపేటలో మేము ఆకలి దాడి చేసినాక పోలీసు వాళ్ళు వచ్చారు. వచ్చినాక ఏమైంది కదంటే పోలీసు వాళ్ళు వచ్చినాక ఇక్కడ గుండారం ఉంటుంది, అక్కడ దాడి చేసి మేము టచ్ చేసినాం. అక్కడ ఫైరింగ్ స్టార్ట్ చేసారు మాకు మీద. సిరిసిల్ల ఏరియాలో ఫైరింగ్ స్టార్ట్ చేస్తే తిప్పి కొట్టినాం పోలీసు వాళ్ళను. అంటే పోలీసు వాళ్ళు కూడా అందులో పేదోళ్ళు ఉన్నారు, ఎక్యూరిటీ షూటింగ్ చేయలేకపోతారు వాళ్ళు. ఎట్లా ఎక్యూరిటీ షూటింగ్ చేయలేకపోతారు? వాళ్ళు కూడా పేదోళ్ళే, కరెక్ట్ షూటింగ్ చేయరు మా మీద. వాళ్ళు కూడా పేదోళ్ళే. ఎందుకోసం అంటే ఇట్లాంటిగా వ్యక్తులు ఎట్లా ఉంటారంటే ఇప్పుడు ఎస్టీ వాళ్ళు చాలామంది ఏది పోలీసు దాంట్లో పోయినరు. అట్లా కొందరు ఏ రకంగా ఉంటారంటే వాళ్ళ ప్రమోషన్ కోసం చేస్తారు కొందరు. ఎస్టీ వాళ్ళు అయినప్పుడు కూడా ఏది లంబాడి కావచ్చు, గోండు కావచ్చు, కోయ కావచ్చు, చెంచు కావచ్చు, కొండరెడ్డి కావచ్చు, వాల్మీకులు కావచ్చు, ఇట్లాంటిగా వాళ్ళు చేస్తారు వీళ్ళు. అంటే అట్లాంటప్పుడు ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో చెప్పి ఎస్ఐ ఉండే ఎల్లంబాడే, ఆయన చాలా మంది రాతోడు ఆయన చాలా వరకు తండల మీద పడి కూడా ఆయన కులము మన లెక్క, మనం అడవులలో బతికిన వాళ్ళం అడవి లెక్క కాకుండా క్రూరంగా ప్రవర్తించేది ఆయన. అట్లాంటి కొందరు ముస్లిమ్స్ వాళ్ళు చేసిన క్రూరమైన పని ఒకటి చెప్పండి. చాలా వరకు చేసిండు, ఎన్కౌంటర్లు చేసిండు ఆయన, ఎన్కౌంటర్లు కూడా చేసిండు. దాడులు చేసుకుంటూ ఒక్కొక్కళ్ళను మరీ తుక్కు కొట్టడం, పేర్లు చెప్పమని చెప్పటం, పెట్రోల్ ఎక్కించటం, అట్లా కరెంట్ షాక్ పెట్టడం, ఇట్లాంటి ఈ గోళ్ళని పీకేసిండ్రు. అయ్యో ఆయన కాదు, నాకు కాదు, వేరే వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడే నాకు గోళ్ళు పీకేసారు, నాకు కూడా పెట్రోల్ ఎక్కిస్తారు, నాకు బీర్సిస కొట్టింగ్ ఇట్లాంటిగా చాలా వర్క్ చేసిండ్రు. నేను సరెండర్ అయినప్పుడు కూడా జైలుకి బయటకు తీసి నన్ను రకరకాల ఎవరి కోసం వాళ్ళు హింస? నన్ను ఏమని అడిగేవారు? దళం ఎక్కడెక్కడి నుంచి, నీకు వెపన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, మీరు గ్రెనేడ్స్ ఎక్కడి నుంచి తీసుకుంటారు, మీరు ఎట్టెట్లున్నది, మీ మూమెంట్ ఏంటిది అది. కానీ ఇన్ని చిత్రహింసలు పెట్టినా కానీ, కనీసం చిత్రహింసలు పెట్టినా కానీ నా నుంచి కనీసం ఒక్క ఇంటికే మందం కూడా తీసుకోలేదు వాళ్ళు. ఆ సాగు కొప్పుకున్నాను నేను, సిద్ధమైపోయి ఇక చనిపోతా అనుకున్నాను. నేను చనిపోతా అని చెప్పి, నేను చనిపోతే నేను ఒక్కొని చనిపోతా, వందలాది కుటుంబాలు నిరాశ అయిపోతుంటాయి. మేము సాగుకైనా సిద్ధపడి ఈ రకంగా ఉండేవాళ్ళం మేము. సార్, నరేష్ గారు ఎన్కౌంటర్ అయినప్పుడు ఆయన మీకు ఏమనిపించిందండి? ఇక బాగా ఇక ఎట్లుంటుందంటే బాగా ఇది ఎందుకు మీ నుంచి మైదాన ప్రాంతానికి వచ్చాడు? ఎవరు? నరేష్ గారా? అంటే పార్టీ సెంట్రల్ కమిటీ వాళ్ళు ఎక్కడ పంపాలను అక్కడ, ఏ రకంగా ఇప్పటి నుంచి ఎట్లా పంపాలను అది. మాధవరెడ్డి గారు ఎన్కౌంటర్ ఇప్పుడు మాధవరెడ్డి గారు బ్లాస్టింగ్ ఇప్పుడు ఆయన ఉన్నాడు, హోమ్ మినిస్టర్ మాధవరెడ్డి బ్లాస్టింగ్ అప్పుడు కూడా ఉన్నారు ఆయన. అట్లా కొన్ని బ్లాస్టింగ్లలో కొన్ని దాంట్లో చాలా వరకు పాల్గొన్నాడు ఆయన. కానీ వాళ్ళు గుర్తొస్తే పానం మీరు అడుగుతుండ్రు కాబట్టి ఇక నా కడుపులో అది బాడీ తట్టుకోకుండా అంత దుఃఖం వస్తుంది. వాళ్ళు అంత మంచి వ్యక్తులు వాళ్ళు, చాలా అంటే వాళ్ళు యాదికొస్తున్న శంకర్ కానీ, నరేష్ కానీ, నల్లాజిరెడ్డి కానీ, శ్యామ్ ఇది పులియంజయ్య కానీ, వీళ్ళు చాలా అంటే మరీ దగ్గర ఉండేది నాకు. అట్లా బాగా ఇది ఉండేది వాళ్ళు. అంటే వాళ్ళు ముగ్గురు గుర్తుకొచ్చినప్పుడు మీకు బాధగా వస్తుంటారు. అంటే వాళ్ళతో అంత అనుబంధం మీకు? అనుబంధం బాగా. అంటే వాళ్ళు ప్రజల కోసం అంత త్యాగం చేశారు. త్యాగం చేసి త్యాగమూర్తులు కదా వాళ్ళు. ఇప్పుడు నిజమైన కమ్యూనిస్టులు అయిపోయినారు కదా వాళ్ళు, సర్గాస్తులు అయితే నిజమైన కమ్యూనిస్టులు అయిపోయినారు. నిజంగా వాళ్ళు త్యాగాలు మాత్రం మర్చిపోని త్యాగాలు. అన్న, మీరు నల్ల ఆదిరెడ్డి గారు, శైల నరేష్ గారు తర్వాత ఎవరు వచ్చారు? శంకర్ వచ్చారు. అంటే ఇప్పుడు శైల నరేష్ గారు ఎన్కౌంటర్ తర్వాత అప్పుడు పేపర్లో మావోయిస్ట్ పార్టీకి పెద్ద దెబ్బ, అది పీపుల్స్ వారికి, మావోయిస్ట్ పార్టీ లేదు అప్పుడు, పీపుల్స్ వారికి పెద్ద దెబ్బ,
సిన్నాపల్లి దళం చిన్న భిన్నం అని ఒక వార్త వచ్చింది. అంటే ఏది శంకర్ చనిపోయినప్పుడు శంకర్ చనిపోక ముందు కూడా మావోయిస్ట్ పార్టీకి నాయకులు లేరు అన్నది ఒకటి. ఏది శీలం నరేసు ఇట్లా చనిపోయినప్పుడు అది ఏది మళ్ళీ పులింజన్న చనిపోయినప్పుడు అది వాస్తవంగా పీపుల్స్ వార్ పార్టీకి చాలా పెద్ద దెబ్బ అన్నట్టు అది. అట్లాగే అదే మూమెంట్ లోపట ఇది మన పల్నాడు ఏరియాలో సూర్యం చనిపోవటం, అక్కడ పల్నాడు గుంటూరు జిల్లా పల్నాడు ఏరియాలో సూర్యం చనిపోవటం, ఇక్కడ అంజన్న చనిపోవటం, చాలా వరకు పార్టీకి దెబ్బ బాగానే అయింది అప్పుడు. అట్లా తర్వాత ఎవరు వచ్చారు? అక్కడ నుంచి ఇక శీలం నరేష్ చనిపోయినాక అట్లాంటిగా శంకర్ వచ్చిండు. శంకర్ వచ్చినప్పుడు శంకర్కి అప్పుడు పార్టీలో ఉన్నారు అప్పటికే చాలా రోజులు అయింది, చాలా రోజుల నుంచే ఉన్నారు. అప్పుడు రాష్ట్ర కమిటీలోకి వెళ్ళిపోయింది ఆయన, ఇది శంకరు. అట్లా మార్కండేయ శంకరు. అట్లాగే నేను సిరినపల్లి ఏరియా కమాండర్గా నేను ప్రమోట్ అయిపోయినా, బిచ్చుకుందా చేసి సిరినపల్లికి వచ్చిన. అప్పుడు మళ్ళీ ఈ జనశక్తి వాళ్ళతో దాడులు మొదలైనవి మాకు.